మా పక్షాన ఉన్నప్పుడు నీ వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల అంతకంటే కాదు, దుర్మార్గమైనటువంటి పాలన 1 సంవత్సర కాలం చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరిగినటువంటి వాస్తవాన్ని గమనించిన తర్వాతే మీలో భయం ఏర్పడి జగన్ రానియం, జగన్ రానియం, జగన్ రానియం అని భజన చేసుకొస్తున్నారు. మీరు ఏ భజన అయితే చేస్తున్నారో రానియమని అదే జగన్ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తాడు. కొద్దిగా 4 సంవత్సరాలు ఓపిక పట్టండి, మేము కూడా పడతాం. మేమేమి మీ అదే అన్నాడండి, తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. తాటాకు చప్పుడు మేము కూడా అంతే. తాటాకు చప్పుడుకు భయపడతామా? జైల్లో పెడితే భయపడతామా? వీరులాగా పోరాడతాం, సింహాల్లాగా ముందు కొరుకుతాం తప్ప మీ తాటాకు చప్పుళ్లకు, నీ తాటాకు చప్పుళ్లకు, చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు, కూటమి తాటాకు చప్పుళ్లకు భయపడి పారిపోయేటటువంటి మనుషులం మేము కూడా కాదనే విషయం నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉన్నా కూడా మొక్కవోని ధైర్యంతో ముందు కదిలాడు. ఇవాళ మీరు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా వెనక్కి వెళ్ళే ప్రశ్నే ఉండదు. ఏం జరిగినా దానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని చంద్రబాబు గారికి తెలుసు. నీకు తెలియకపోతే తెలుసుకోమని పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా చెప్పాలి.